ప్రస్తుతం నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సుదర్శన్ దేవి థియేటర్‌లో ఉన్నాను. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో దాదాపు 6, 7, 8 థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా చూడాలంటే ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది. ఇక్కడ మనం థియేటర్ లోపల ఉన్నాం. థియేటర్ క్యాంటీన్ సెక్షన్ ఇది. దాదాపు ఇక్కడ అన్ని ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈ నెల 15 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు 10 రోజుల పాటు మూసివేస్తున్నామంటూ థియేటర్లు నడపలేకపోతున్నామని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన థియేటర్ల యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మనం ఇప్పుడు సుదర్శన్ థియేటర్లో ఉన్నాం. ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూస్తే ఆ యూత్ గానికి ఆ క్రేజే వేరుండేది. మరో పక్కన ప్రతి సినిమాకి సంబంధించి దాదాపుగా తమ పెద్ద పెద్ద హీరోలు కానిచెల్లి చిన్న హీరోలు కాస్త సినిమా పడిన మొదటి రోజు ఆడియన్స్తో కలిసి చూసుకునే రోజుల్లో అప్పుడు బాగుండేది. ప్రతి పెద్ద సినిమా చిరంజీవి కానించెల్లి చాలా వరకు మహేష్ బాబు, ఇక్కడ చూస్తున్న మహేష్ బాబు, ప్రభాస్ ఇలాంటి ఒకప్పుడు ఈ సుదర్శన్ 35mm 70mmలో 175 డేస్, ఇక్కడ పోకిరిది చూస్తున్నాం 175 డేస్ ఆడింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సింగిల్ స్క్రీన్లో ఒక సినిమా నడవాలంటే దాదాపు 10 రోజుల తర్వాత జనాలు ఎవరు రావడం లేదని ఇక్కడ థియేటర్ యాజమాన్యాలు చెప్తున్నాయి. రానున్న ఓ పక్కన మల్టీప్లెక్స్లు ప్లస్ ఓటీటీలో నెల తర్వాతనే వెంటనే సినిమా కూడా ఓటీటీలోకి రావడం వల్ల మరో పక్క ఒక ఫ్యామిలీని తీసుకొని ఆ థియేటర్కి రావాలన్నా మినిమం 1000 నుండి 1500 ఖర్చు అవుతుంది. సో థియేటర్కి రాను జనాలు తగ్గిపోతున్నారు. ప్లస్ మల్టీప్లెక్స్లో మాత్రం ఒకే మల్టీప్లెక్స్లో 4-5 స్క్రీన్లు ఉంటాయి. ప్లస్ దాంట్లో షాపింగ్ అదంతా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది జనాలు మల్టీప్లెక్స్కే మొగ్గు చూపుతున్నారని ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు చెప్తున్నారు. చూద్దాం మనం ఒకసారి దీనికి సంబంధించి ఇక్కడ థియేటర్కి సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తర్వాత వారిని అడిగి తెలుసుకుందాం థియేటర్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, థియేటర్కి ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు మెయింటెనెన్స్ కానీ లేకపోతే జీతాలు కానీ షో ఎలా నడుస్తుంది, దానికి సంబంధించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుదర్శన్ థియేటర్ ఎండి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, థియేటర్స్ ఫ్రైడే నుంచి ఈ నెల 15 నుంచి బంద్ అంటున్నారు, ఏంటి సార్ దానికి సంబంధించి? మేమైతే నడుపుతున్నామండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో 4 థియేటర్లు ఉన్నాయి. 4 థియేటర్లు నడుస్తున్నాయి, మేము బంద్ చేయట్లేదు. అంటే ఒక వార్త వైరల్ అయింది, థియేటర్ నడపడం మాకు సాధ్యమైతే లేదు, భారం అవుతుంది అని చెప్పేసి థియేటర్ల యాజమాన్యం అసోసియేషన్ ఒకటి డెసిషన్ తీసుకుంది. 10 రోజుల పాటు, శుక్రవారం నుంచి 10 రోజుల పాటు మూసివేయమని చెప్పేసి. దానికి సంబంధించి కొన్ని అవుట్స్కట్స్లో థియేటర్లకు ఇబ్బందిగా ఉన్నది, వాళ్ళు నడపడం లేదు, బంద్ అయింది. ఇక్కడైతే మేము 4 థియేటర్లు ఉన్నాయి. 4 థియేటర్ల కంటెంప్ట్ ఉన్నది, మేము నడిపిస్తున్నాం యథావిధిగా. అంటే గతంలో ఉన్న క్రౌడ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా సార్? ఒకప్పుడు అంటే ఇప్పుడు అంతా మల్టీప్లెక్స్లు అవుతున్నాయి, సింగిల్ స్క్రీన్కి ఎవరు రావట్లేదని కూడా ఆ థియేటర్ యాజమాన్యాలు కొన్ని చెప్తున్నాయి. దానివల్ల లాస్ అవుతుంది, అందుకే మేము బంద్ చేస్తున్నాం అని చెప్తున్నారు. దానికి అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏమైనా ఉందా మీ థియేటర్స్లో? అవునండి, ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ ఉన్నది. ఐపీఎల్ మ్యాచ్లకు అందరూ అక్కడనే ఉండిపోతుండ్రు, ఇక పబ్లిక్ రావట్లేదు. దానివలన అదొకటి. మంచి పెద్ద హీరో సినిమాలు లేవు, మామూలుగా చిన్న హీరో సినిమాలే వస్తున్నాయి. వాటికి ఎంతమంది రారు కదా, చాలా మంది రారు, మామూలుగా వస్తారు, టైంపాస్కి వచ్చేటోళ్ళు వస్తారు, ఇక హెవీగా క్రౌడ్ రాదు. అంటే గతంలో సినిమాలో ఒక సినిమా వచ్చిందంటే దాదాపు థియేటర్లో 100 రోజులు, 175 రోజులు, 50 రోజులు అలా నడిచేది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు, ఎలా చూస్తున్నారు? అన్ని హెవీ థియేటర్లు మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు. 50 రోజులు, 100 రోజులు మర్చిపోవాలి. 2 వీక్స్ 3 వీక్స్ యథావిధిగా నడుస్తుంటాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఓటీటీస్లో కూడా 2 వీక్స్ 3 వీక్స్ అంటే 1 మంత్ తర్వాత మళ్ళీ సినిమాలు మొబైల్లో చూస్తున్నారు, లేకపోతే ఇంట్లో చూస్తున్నారు ప్రేక్షకులు. దానికి సంబంధించి థియేటర్ల వరకు ఏమైనా జనాలు రావట్లేదు అనుకుంటున్నారా? అట్లా ఏం లేదండి. ఓటీటీ సినిమా, మంచి సినిమా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూసిపోతారు, అట్లేం లేదు. దేవి మేనేజర్ గారు ఉన్నారు. సార్, మీరు కూడా ఏమైనా థియేటర్ మూసేసే ప్రయత్నం అంటే 10 రోజులు బంద్ పెట్టే అని చెప్పి ఒకటి చెప్తున్నారు, మీ థియేటర్లో ఎలా ఉంది పరిస్థితి? థియేటర్లో ఏమిటంటే మావి సినిమాలు ఉన్నాయండి, 2 వారాలకు ఇంకా సినిమాలు నడుస్తూ ఉన్నాయి. మేము బంద్ పెట్టే ప్రసక్తి ఏం లేదండి. అంటే మెయింటెనెన్స్ కానీ లేకపోతే థియేటర్ స్టాఫ్ జీతాలు ఇవన్నీ ఓకేనా సార్? ఎట్లా ఉన్నాయి ఒకప్పుడుతో పోల్చుకుంటే? అందరు జీతాలు ఇస్తున్నాం అన్ని. మా దగ్గర మంచిగా సినిమాలు నడుస్తున్నాయి. మన ఒక టిల్లీ స్క్వేర్ బాగా పోయింది, 4 వారాలు బాగా. ఇప్పుడు కొన్ని థియేటర్లు మాకు భారం అవుతుందని చెప్పి థియేటర్ యాజమాన్యాలు మూసేసుకునే పరిస్థితి, అంటే బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మీరు కూడా ఈ ఫీల్డ్లో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు. సినిమాలు లేక, మంచి సినిమాలు ఉంటే బాగా ఆడతాయి. ఇప్పుడు అపరిచితుడు వేస్తున్నాం, నెక్స్ట్ అది ఫుల్ అయింది. సినిమాలు బాగానే అవుతాయి, సినిమాలు ఉండాలి. ఇప్పుడు పెద్ద హీరోలు ఏంటంటే 2.5 కూడా ఒక సినిమా తీస్తలేరు. ఇప్పుడు అన్ని చిన్న సినిమాలు అంటే కష్టం. అందు గురించి సినిమా పెద్ద హీరోలు 1 ఇయర్కి ఒక సినిమా తీసినా కూడా సినిమా
పెద్ద సినిమా హీరోలు ఒకప్పుడు 100-150 రోజులు ఆడేది, కానీ ఇప్పుడు ఏ థియేటర్లో అయినా 50 రోజుల కంటే మించి ఆడట్లేదు. మళ్ళీ అటువంటి సీన్స్ ఏమైనా మళ్ళీ చూడొచ్చా మన గతంలో ఆడినట్టు 100 రోజులు కానీ? లేదండి. ఎందుకంటే అంటే అప్పుడు ఆడినట్టు ఇప్పుడు ఎందుకు ఆడట్లేదు సినిమాలు? ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఒక 2 థియేటర్లు వేసి ఇప్పుడు ఏంటంటే మొత్తం వేసేస్తారు. అందు గురించి ఎక్కడ కలెక్షన్ అక్కడనే వెళ్ళిపోతుంది. మామూలుగా ఇప్పుడు ఏదైనా ఒక 2 వారాలు పెద్ద సినిమా 2 వారాలలో అయిపోతున్నదండి. ఎందుకు ఒకప్పుడు రీల్కి సంబంధించి ఇప్పుడు మీ సార్ చెప్పారు, రీల్కి సంబంధించి ఇప్పుడు లేకపోతే ఇప్పుడు డిజిటలైజేషన్ అయింది కాబట్టి చాలా వరకు ఒక సినిమా 10-15 థియేటర్లో ఉంది అని, అది ఒక కారణం అనుకోవచ్చా? అట్లా కూడా ఇప్పుడు రీల్ అంటే అప్పుడు తక్కువ ఉండి ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ అన్నిట్లో వేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకంటే ఒక సినిమా 2 థియేటర్లు వేసేది ఎక్స్ట్రా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు వేస్తున్నారు. 2 వారాల్లో అయిపోతున్నది. ఓకే, చూద్దాం. ఇది థియేటర్ మేనేజర్ చెప్తున్నారు, మా థియేటర్లు అయితే బాగానే నడుస్తున్నాయి. కొన్ని చిన్న థియేటర్లు వాళ్ళ మెయింటెనెన్స్ లేక బంద్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అని ఆ మేనేజర్ చెప్తున్నారు. చూద్దాం, మనం బయట ప్రేక్షకులను అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు థియేటర్స్కి వస్తున్నారా, ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ప్రేక్షకులు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సినిమా చూడడానికి వచ్చినా? సినిమా చూడడానికి వచ్చిన. మరి 17 తారీఖు నుంచి వెళ్ళి థియేటర్లు బంద్ అయితే సింగిల్ స్క్రీన్ అని అంటున్నారు, తెలుసా నీకు? అది అది ఏం అనలేదు సార్, ఇప్పటివరకు అయితే టాక్ ఏం రాలేదు ఇప్పటివరకు పబ్లిక్. అంటే థియేటర్లు ఒకప్పుడు లెక్క నడుస్తలేవు, నడుస్తున్నాయి సార్, ఖచ్చితంగా నడుస్తున్నాయి. అంటే జనాలు వస్తలేరు అని చెప్పేసి థియేటర్ యాజమాన్యాలు కొన్ని బంద్ చేస్తాం, మాకు మెయింటెనెన్స్ అయితే లేదని చెప్పని అంటున్నారు. ఎట్లా చూస్తావు? మల్టీప్లేస్ కాకుండా ఇవి 100% నడుస్తాయి. పబ్లిక్ దీనికి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తారు 100%. దీంట్లో అంతా మల్టీప్లెక్స్లకే పోతారు. ఈ పాత థియేటర్లు ఎవరు వస్తారు, మెయింటెనెన్స్ లేదు. పోయేటోళ్ళు రీచ్ వాళ్ళు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేటోళ్ళు మొత్తం సినిమాకి దీనికే ఎక్కువ వస్తారు పబ్లిక్. దీంట్లో మిడిల్ క్లాస్ ఎందుకు వస్తారు అంటున్నారు? దీంట్లో అంటే డబ్బు దాంట్లో 200, 300, 400 పెట్టే సొమ్మత లేదు కాబట్టి 100, 150, 50 రూపాయలు ఖచ్చితంగా దీంట్లోకి వస్తారు. ఎందుకు ఇప్పుడు అంతా సినిమాలు టీవీలలో సెల్లెల్ని వస్తాను కదా, మళ్ళీ థియేటర్ దానికి ఎందుకు వచ్చాడు? ఇంట్లోనే చూడొచ్చు కదా మంచిగా హ్యాపీగా. ఇంట్లో ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు రేపు ఇంట్లో ఎవరు చూడడు సామాన్యంగా, అయితే అందరు థియేటర్లకే వచ్చి చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే థియేటర్ చూస్తా ఫీలింగ్ వేరే ఉంటుంది. ఏమన్నా ఫీల్ అనేది కాదు, ఒక ఆనందం అనేది వెరైటీ ఉంటుంది. ఇంట్లో చిన్న టీవీలో చూస్తే ఒక లెక్క, థియేటర్లో చూస్తే ఒక లెక్క రేంజ్లో ఉంటుంది. అట్లా చూస్తా సినిమా. ఏ థియేటర్లో చూస్తావు? నేను ఎక్కువ అంటే మహేష్ బాబుది ఎక్కువ సెంటిమెంట్ కదా ఇది, ఎక్కువ ఈ సినిమా మేము బాగా మహేష్ బాబు సినిమా వస్తేనే ఈ సినిమా ఇంట్లో చూస్తాను ఎక్కువ మేము. నేను వేరే థియేటర్లో కొన్నాను నేను. అంటే ఈ ఆర్టీసీ క్రాస్లో ఏమన్నా థియేటర్లు ఏమైనా ఉన్నదా స్పెషల్గా ఇక్కడికే వచ్చి చూస్తా అంటున్నావు? లేదు అంటే మహేష్ బాబు సెంటిమెంట్ సుదర్శన్ 35 మాకు కూడా ఎక్కువ సెంటిమెంట్. మహేష్ బాబు ఫ్యానా? మహేష్ బాబు వచ్చిండ ఇక్కడికి ఎప్పుడన్నా సినిమా చూడడానికి? వచ్చింది ఛాన్సర్లు మొన్న వచ్చింది కదా. ఎట్లా మరి ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తలేవు అని చెప్పేసి మూసిస్తామని చెప్పేసి 10 రోజులు థియేటర్ వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరంటేనే నాకు తెలుసు. అంటే మహేష్ బాబు సెంటిమెంట్ కాబట్టి ఇది కొంచెం బాధనే అనిపిస్తుంది. కాకపోతే ఈ ఏరియాలో మెయిన్స్ దేవి సుదర్శన్ 35 అంటే కొంచెం బాగా ఇష్యూ పబ్లిక్ జనాలకు. ముఖ్యంగా ఏంటంటే మహేష్ బాబు సెంటిమెంట్ థియేటర్ అన్న ఇది. ప్రతి ఒక్క సినిమా మహేష్ బాబు సినిమాలో కంపల్సరీ థియేటర్కి వచ్చి వస్తావా? నేను 4 times 3 times మినిమం 65 times చూస్తాను మహేష్ బాబు సినిమా. ఏ సినిమా అప్పుడు మహేష్ బాబు సినిమాలు 100 రోజులు 50 రోజులు ఆడేటి, ఇప్పుడు 10 రోజులకి 20 రోజులకి అవుతున్నాయి. ఎట్లా చూస్తున్నా దాన్ని? అంటే అప్పుడు డేస్ బట్టి అన్ని డేస్ బట్టి అన్ని నడుస్తుంది అనేది. ఇప్పుడు కనెక్షన్ బట్టి దాని రేట్ మార్కింగ్ ఇస్తుంది. ఎందుకు మరి అప్పుడు నడిచినట్టు ఇప్పుడు ఎందుకు నడుస్తలేవు సినిమాలు? జనాలు ఏముందన్న అసలు ఇక అంటే జనాలు ఏముంది వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం. అప్పుడేమో బాగా సినిమాలు చూస్తే ఉంటే అట్టనే కంటిన్యూ చూసిపోయేది. మొన్న ఒకటి రోజు అట్లే కంటిన్యూ చూసేది. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే ఈ పని ఉండదు అయిపోతుంది కదా. రెగ్యులర్గా థియేటర్ల సినిమాలు తక్కువ అండి, తక్కువ చూస్తాం. యాక్షన్ పిక్చర్స్ మెయిన్ హీరోస్ పిక్చర్స్ చూస్తాం. ఎందుకంటే చిన్న సినిమాల హీరోలు చూడరా? అంటే టైం లేదు, పిల్లలు ఉన్నారు. ముందు అన్మ్యారీడ్ ఉండి అన్ని చూసేటోళ్ళం. ఇప్పుడు పిల్లల కోసం ఉండాలి. ఇంకా ఓటీటీస్ వచ్చేసినాయి. 4 weeks అయినాక టీవీలో ఇంట్లోనే వస్తుంది. అందరం ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. సినిమా థియేటర్కి వస్తే 1000-1500 అవుతాయి. సో ఇంట్లో కానీ థియేటర్లో చూసే కిక్ ఇంట్లో ఉండదు కదా. ఉంటుంది, అందుకే మెయిన్ చూస్తామంటున్నాను నేను. పెద్ద పెద్ద సినిమాలని మంచిగా ఈ డైరెక్టర్ ఉన్నాడు, మంచిగా ఉంటుంది, మజా వస్తుంది అంటే పిల్లల్ని తెస్తాం, యాక్షన్ పిక్చర్ చూస్తాం. మరి థియేటర్స్ కొన్ని మెయింటెనెన్స్ లేక బంద్ చేస్తామంటారు, ఎట్లా చూస్తున్నారు మీరు? బంద్ చేయొద్దు అండి, ఇవి అయితే అసలే చేయొద్దు. ఇప్పుడే చెప్తున్నా మా కొడుకుకి దేవి నా ఫేవరెట్ థియేటర్ అని ఇప్పుడే చెప్తున్నా మా వానికి. నేను 98 నుంచి 97కి వెళ్ళి 97 నుంచి 2002 దాకా మంచిగా చూసినాం. ఒక రోజులో 4 షోలు ఒకటే సినిమా చూసిన రోజులు కూడా ఉన్నాయి. మన చిరునవ్వుతో 70లో సుదర్శన్ 70లో
ఒకటే రోజు 4 షోలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకప్పుడు రేట్స్ తక్కువ ఉండే, ఇప్పుడు రేట్స్ ఎట్లా ఉన్నాయి? ఒక ఫ్యామిలీ వస్తే మినిమం స్నాక్స్ కానీ పాప్కార్న్ కానీ పిల్లలు సినిమాకి వచ్చిందంటే వాళ్ళు వదిలిపెట్టరు ఏదో తినేదాకా, కూల్ డ్రింక్స్. అప్పుడు నా జీతం 2000 ఉండే, ఇప్పుడు 20,000 అయింది. అది కూడా పెరిగింది కదా, సో రేట్లు పెరిగినా కూడా రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. అది ఎవరు మాట్లాడరు. ఒకప్పుడు రీల్ ఉండే సిస్టమ్ ఇప్పుడు డిజిటలైజేషన్ అయింది. సో దానివల్ల ప్లస్ ఇంకొకటి ఏరియాకు థియేటర్లు పెరగడం కూడా థియేటర్లు సరిగా నడకపోవడానికి కారణమని థియేటర్ మేనేజర్లు చెప్తున్నారు. ఇంకో పక్క ఒకప్పుడు పెద్ద హీరో సినిమాలు సంవత్సరానికి 1 కానీ 2 కానీ అట్లా వచ్చేది ఉండే. ఇప్పుడు పెద్ద సినిమా హీరోలు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా రావడంతో ప్లస్ చిన్న సినిమాలు కూడా ఈ మధ్యలో కొన్ని హిట్ అయినా కూడా పెద్ద సినిమా హీరోలకి కొంచెం థియేటర్లో ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి ఆ థియేటర్స్ కూడా కొంచెం ఒకే ఏరియాలో 4-5 థియేటర్లు రావడము. ప్లస్ ఎందుకంటే ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా ఫేమస్, ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే 4-5 థియేటర్లు ఉండేది. చుట్టుపక్కల ఏరియాలో అప్పుడు థియేటర్ లేకపోయేసరికి ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో థియేటర్లో సినిమా చూడాల్సిందే అనే ఒకటి ఉండేది. ఇప్పుడు ఏరియా వైజ్గా ఏరియాకి థియేటర్లు సంఖ్య పెరగడంతో అక్కడి నుంచి లేకపోతే దూర ప్రాంతాల నుంచి వేరే ఏరియాకి వెళ్ళి సినిమా చూడలేని పరిస్థితి అని చెప్పేసి థియేటర్ యాజమాన్యాలు చెప్తున్నాయి. సో మా వరకు అయితే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్స్ అన్నీ కొంచెం బెటరే, కానీ కాకపోతే కొన్ని ఏరియాలో ఉన్న అంటే రూరల్లో కానీ లేకపోతే కొన్ని అవుట్స్కట్స్లో ఉన్న థియేటర్లు చాలా నష్టాల్లో ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, మూసేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ థియేటర్ యాజమాన్యాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి.